నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అన్ని పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం ప్రారంభించారు. తమకు ఏ వర్గం ఓట్లు పడ్డాయి, ఎవరెవరు దూరమయ్యారు, కారణాలు ఏమిటి అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా మైనార్టీ ఓట్లు కీలకంగా మారాయి. తమకు పక్కా అనుకున్న ఓట్లు కూడా ఈసారి వేరే పార్టీకి పడ్డాయేమోనని కొంతమంది నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల వరకు మైనార్టీ ఓట్లు అధిక శాతం బీఆర్ఎస్ కు గుండుగుత్తాగా పడేవి. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి స్టాండ్ మార్చి కాంగ్రెస్ వైపు మళ్లినట్టు అంచనాలు వేసుకోవడంతో కారు పార్టీలో కొత్త గుబులు మొదలైంది. నిజామాబాద్ లోక్సభ పరిధిలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ సరళిపై అన్ని పార్టీల నేతలు పోస్టుమార్టం మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పోల్ పర్సెంటేజ్ తో లోక్సభ పోలింగ్ ను పోల్చుతూ ఎవరికి తోచిన విధంగా వారు లెక్కలు వేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ తలపడ్డారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మైనారిటీల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ లో ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ మైనారిటీ ఓట్లపై గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే మైనారిటీ ఓటు బ్యాంకులో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఇది పోలింగ్ రోజు కన్ఫర్మ్ కావడంతో అభ్యర్థుల గెలుపు సమీకరణలు మారినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు మైనారిటీలను కాంగ్రెస్ కు దగ్గర చేశాయని జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనారిటీలో చక్రం తిప్పడంతో 90% మంది ముస్లింల ఓట్లు తమకే పడ్డాయని హస్తం పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ధీమాలు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉండగా అందులో మైనారిటీ ఓటర్లు సుమారు 3 లక్షల దాకా ఉన్నట్లు అంచనా. బీజేపీ నుంచి పోటీ చేసిన అరవింద్ మొదటి నుంచి ఈ ఓట్లపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మైనారిటీ వర్గం ఓటర్లు అధిక శాతం బీఆర్ఎస్ వెంట నడిచారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కేవలం ఒక వర్గం ఓట్లనే నమ్ముకోకుండా ఏజ్ గ్రూప్, సామాజిక వర్గం, ప్రాంతీయవాదంతో పాటు పలు కేటగిరీలుగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు లీడర్లు. లోక్సభ ఎన్నికల సమయానికి కొత్తగా ఓటు హక్కు పొందిన 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు 50,963 మంది ఉన్నారు. 29 ఏళ్ల లోపు వారు 3,69,439 మంది ఓటర్లు ఉండగా 39 ఏళ్ల లోపు వారు అత్యధికంగా 4,17,862 మంది ఉన్నారు. వీరు ఎటుమొగ్గితే ఆ అభ్యర్థి గెలుపు పక్కా అని నమ్ముతున్నారు. యూత్ ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకోగా ఉద్యోగ అవకాశాలకు తెరలేపినందున యువత, ముఖ్యంగా నిరుద్యోగుల ఓట్లలో ఎక్కువ భాగం తమకే పడుతాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ సెగ్మెంట్ లో దాదాపు 3 లక్షల మంది రైతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నదాతలు ఎవరిని హక్కున చేర్చుకున్నారనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే జిల్లాలో రైతుల విషయానికి వస్తే ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు. ఇది ఏ విధంగా చూసినా ఎంపీ అరవింద్ ఖాతాలకే ఈ క్రెడిట్ వెళుతుంది. అందుకే రైతుల ఓట్లు తమకే పడ్డాయని కమలనాథులు ధీమాబాద్ జిల్లాలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఫలితాలను ప్రభావితం చేయడంలో సామాజిక వర్గాలది కూడా కీలక పాత్ర. వీటిలో ముఖ్యమైనవి మున్నూరు కాపు, పద్మశాలి, దళిత సామాజిక వర్గాలు. ఈ వర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, వీరి ఓట్లు ఎవరికి పడే ఛాన్స్ ఉందన్న లెక్కలు వేసుకుంటున్నారు నాయకులు. అయితే అరవింద్, బాజిరెడ్డి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కు మున్నూరు కాపుల్లో మంచి పట్టు ఉండడం అరవింద్ కు కలిసి వస్తుందని అనుకుంటున్నారు. కాదు, డి శ్రీనివాస్ ఎక్కువ కాలం కాంగ్రెస్ లో పనిచేశారు. పార్టీ కూడా అతనికి మంచి ప్రాముఖ్యతనిచ్చింది కాబట్టి మున్నూరు కాపు ఓట్లు తమకే పడి ఉంటాయని జీవన్ రెడ్డి వర్గీయులు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఇక తర్వాతి స్థానంలో ఉన్న పద్మశాలీలు, దళితులు గుండుగుత్తగా ఎవరికైనా వేసి ఉన్నట్లయితే వారి విజయం నల్లేరు మీద నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక పురుషులు, మహిళా ఓటర్ల విషయానికొస్తే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పురుషులు 5,52,465 మంది ఓట్లు వేయగా 6,73,629 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 39 మంది ఇతరులు ఓటేశారు. అంటే పురుషుల కంటే 1,21,184 మంది మహిళలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపారు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డ్వాక్రా మహిళల మద్దతు పొందడానికి చేసిన ప్రయత్నం ఫలించిందని, అధికంగా పోలైన మహిళల ఓట్లు తమకే పడ్డాయని బీజేపీ విశ్వసిస్తోంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ స్కీమ్ పనిచేశాయని, దీంతో కాంగ్రెస్ ఖాతాలోకి మహిళల ఓట్లు మళ్లాయని జీవన్ రెడ్డి అనుచరులు ఆనందంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీములు మహిళలకు చాలా లబ్ధి చేకూర్చాయని, దీంతో మహిళల ఆదరణ కారుపైనే ఉందని బాజిరెడ్డి వర్గీయులు నమ్మకంతో ఉన్నారు.
3 పార్టీల నాయకులు గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుంది. అసెంబ్లీ ఫలితాలను చూసి తమకు పక్కా అనుకున్న ఓట్లు ఈసారి ప్రత్యర్థులకు వెళ్లాయని అనుమానిస్తూ గెలుపు అంచనాలపై ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. పక్కా లెక్కల కోసం పోలింగ్ బూత్ల వారీగా ఓట్లను లెక్కగడుతున్నారు. ఒకచోట తగిన ఓట్లు ఎక్కడ భర్తీ అవుతాయో అంచనాలు వేసుకుంటున్నారు. పార్టీ బూత్ కమిటీ ప్రతినిధులతో ప్లస్ మైనస్ లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి నాయకుల ఆందోళనకు తెరపడాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి